ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కొమరభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జైనూర్ రహదారి పొడవునా భారీ ర్యాలీ చేపట్టారు. జీవో నెంబర్ 3ని యథావిధిగా కొనసాగించాలని జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కనక యాదవరావు డిమాండ్ చేశారు. వలస లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలన్నారు. ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక జైనూర్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. కొమరభీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలో భారీ ఆదివాసీలతోని మేము ధర్నా ర్యాలీ నిర్వహించడం జరిగింది. వాస్తవానికి ఈ దేశంలో ఆదివాసీలు అనగరి కులాల్లో ఉన్నారు. చాలా మంది కూడా కడుబీద పరిస్థితుల్లో ఇప్పుడు తిండి తినలేని పరిస్థితుల్లో ఆదివాసీ ఇప్పటికీ దేశంలో జీవిస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ఆదివాసీ జాతులు ఇప్పుడు అంతరించిపోతున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ జాతులను కాపాడవలసిన బాధ్యత మనది. మా భాషను పరిరక్షించాలి, మా జనగణమన మన ఆదివాసులకు కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా మాకున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఉన్నటువంటి దక్కవలసినటువంటి ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి కావచ్చు, అన్ని కూడా ఇక్కడ వలస వచ్చినటువంటి లంబాడీస్ మొత్తం కూడా దోచుకు తెలుపుకున్నారు. వాళ్ళ ప్రభుత్వాలు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాలకు, ఖచ్చితంగా లంబాడీ ఎస్టీ జాబితా తొలగించండి, ఆదివాసులకు న్యాయం చేయండి. ఇప్పుడు ఒకటి సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తూనే, వాస్తవానికి వర్గీకరణ జరిగితే వారు ఇప్పుడు ఉన్నటువంటి లంబాడీలు ఎస్టీగా మేము పరిగణించబడతాం. కాబట్టి వాళ్ళను తీసిన తర్వాత